కేంద్ర ప్రభుత్వం అంటే లా మినిస్ట్రీ ఒక బిల్లు ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఆ బిల్లులో ఏముంది అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి కొంచెం మార్పు చేసిందనమాట. ఆ బిల్లులో ప్రైమ్ మినిస్టర్ ఆయనే చీఫ్. ఈ కమిటీ ఉంటుంది, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడానికి. దానిలో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లోక్సభ ఉంటారు. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లోక్సభ లేకపోతే లీడర్ ఆఫ్ సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఉంటారు. అండ్ మూడో వ్యక్తి జనరల్గా ఎవరు ఉండాలి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి. కానీ ఈ కొత్త బిల్లులో, ఈ అపాయింట్మెంట్స్ బిల్లో, ఎలక్షన్ కమిషన్స్ అపాయింట్మెంట్ బిల్లో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎనీ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేరు, ఎనీ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. అంటే కొత్త బిల్లులో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఎనీ క్యాబినెట్ మినిస్టర్ అపాయింట్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్, మూడో వ్యక్తి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, ఈ ముగ్గురు ఉంటారనమాట. సో ఇలా ఒక బిల్లుని ప్రవేశపెట్టింది రీసెంట్ గా. ఆ బిల్లు పేరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యూర్ ఆఫ్ సర్వీస్ బిల్ 2023 అనమాట.